అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. ఆకాశం కన్నా ఎత్తైనదెవరో విందాం. ఆకాశం కన్నా ఎత్తైన వాడని ఎవరినంటారంటే తండ్రినే అని ధర్మరాజు చెప్పారు. ఆకాశం కన్నా ఎత్తైన వారు కన్న తండ్రి. తల్లి తర్వాత ఇందులో తండ్రి ప్రాధాన్యం చెప్తున్నాడు. లోకంలో ఎత్తైన వాటిలో ఆకాశాన్ని మించినదైతే లేదు. కానీ తండ్రి కన్నా ఎత్తైనది కూడా కాదు ఆకాశం. ఆకాశం తండ్రి కన్నా కూడా తక్కువే అనే చెప్తున్నాడు ధర్మరాజు. జన్మకారకుడే కాదు, తొలి గురువు కూడా తండ్రే, పోషకుడు కూడా తండ్రే. ప్రపంచంలోనికి బిడ్డ తొంగి చూడాలంటే దానికి కారణము తండ్రే. లోకజ్ఞానంలోని కష్టనష్టాలను తెలియచేసేది తండ్రే. జీవన గమనంలో నడక నేర్పించి తప్పటడుగులు సరిదిద్దేది కూడా తండ్రే. ప్రథమ సహచరుడై తోడుండేది తండ్రే. పెరిగి పెద్దవారైన తర్వాత నీ తండ్రిని మించిన విద్యావంతులు, విజ్ఞానవంతులు, ధనవంతులు, అధికారవంతులు ఎందరో నీకు స్నేహితులు ఉండవచ్చును. కానీ వారెవరు తండ్రికైతే మాత్రం సాటిరారు. ఎందుకంటే నీకు ఎంతటి గొప్ప మిత్రులైనా ఉన్నా వారు ఎల్లవేళలా నీకు మంచి సలహాలు ఇస్తారనేదే నమ్మకం అయితే లేదు. కానీ కన్న తండ్రి ఇచ్చే సలహాల్లో ఎటువంటి కల్తీ అయితే ఉండదు. దాని వెనక ఎటువంటి స్వార్థము ఉండదు. సలహా కష్టంగా ఉండొచ్చు, కానీ అది మీకు మేలు చేసేదై మాత్రమే ఉంటుంది. కానీ ఇతరులు మంచి మిత్రులే అయి ఉన్నా కానీ వారు ఇచ్చే సలహా మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది మాత్రం సందేహించవచ్చును. పితృవాక్య పరిపాలన కన్నా ఉత్తమమైన ఆదర్శం లేదని చాటి చెప్పాడు శ్రీరామచంద్రుడు. తండ్రి పట్ల అటువంటి అచంచల భక్తి శ్రద్ధలు కూడా ఆధ్యాత్మిక ప్రగతికి సహాయపడతాయి. తాను మంచి వస్త్రాలు ధరించినా ధరించకపోయినా అవి వేసుకోవాలని కూడా తండ్రి అనుకోరు. తండ్రి ఎప్పుడూ కూడా తన పిల్లలు తన యొక్క సంతోషాన్ని కోరుకుని జీవితంలో ఎన్నో త్యాగాలను చేసి పిల్లలను పెంచి పెద్ద చేస్తారు కన్న తండ్రి. అలాంటి కన్న తండ్రి ముందర ఆకాశం ఎప్పుడూ ఎత్తు తక్కువగానే ఉంటుంది. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.